కొండల నడిమిట్లా నీళ్లతోని నిండుగున్నది కాబట్టి ఇది పక్క ఆనకాలంలో తీసిన వీడియో కావచ్చు అనుకునేరు. ఇప్పటిదే మళ్ళా దీని స్పెషాలిటీ ఏందంటే ఏ కాలంలో కూడా నీరు ఇంకిపోనటువంటి ప్రత్యేకత దానికి ఉంది. గదన్నట్టు బావులు చెరువులండిన కాల్వల్ల చెట్లు మొలిసిన ఈడ మాత్రం నీళ్లుంటాయి. ఆ కాలం ఈ కాలం అనేం లేదు, ఎల్లకాలం కోనేరు నిండుగానే ఉంటది. మళ్ళా నీళ్లు చూడురి ఎంత తేటగున్నాయో. అల్లిపూలు ఇంకింత అందం తెచ్చినాయి. శివరాత్రి ఆకాశి పండుగప్పుడు భక్తులు ఈ నీళ్లను తాగుతారు కూడా. కొండల మించి చెట్ల నడిమిట్లకెళ్ళి వస్తాయి కాబట్టి తాగుతే పానం నిమ్మలంగా ఉంటది అంటారు. క్లోరిన్ వాటర్ అవి ఇవి అంటూ ఉంటాం, వాటర్ ఫిల్టర్ కూడా వాడుతూ ఉంటాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ నీళ్లు తాగితే ఎలాంటి రోగాలు కూడా లేకుండా ఉండేది. అంతెత్తు కొండ మీద నీళ్ళాగి ఎటు ఓను తొవ్వలేక ఉన్నాయేమో అనుకునేరు. ఊటెక్కడి నుంచి వచ్చేది, కోనేరు ఎంత లోతున్నదో ఎవ్వరికి తెలియదు. గతంలో